రాజలింగమూర్తిని చంపించింది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీడర్లే. దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవకతవకల మీద ఆయన కోర్టుకు వెళ్లారు అనేటువంటి మాట. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకి దీంతో సంబంధం ఉందంటారా? ఆ విషయం చర్చించేదానికి ముందు ఒకసారి నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే ఎఫ్ఐఆర్ చూపించాలనుకుంటున్నాను. ఆ కేసులో ఎఫ్ఐఆర్ ఇది. ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చింది, ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేసింది ఎవరు అంటే రాజలింగమూర్తి వైఫ్ సతీమణి. అందులో ఏం కంటెంట్స్ ఉన్నాయో చూడాలండి. ఆ కంటెంట్స్ చదివిన తర్వాత ఇది ఎంత దుర్మార్గమైన పని. ఇవాళ ప్రచార సాధనాలు కొన్ని ప్రభుత్వానికి కొమ్ము కాసే ప్రచార సాధనాలు అయితేంది, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి కొమ్ము కాసే ప్రచార సాధనాలు అయితేంది, ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చదవమంటే చదువుతాను, ఎందుకంటే చదవాల్సిన అవసరం ఉంది. శ్రీత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ భూపాలపల్లి గారికి నమస్కరించి వ్రాయినది. నేను అనగా నాగవెల్లి సరళ, వైఫ్ ఆఫ్ రాజలింగమూర్తి, 45 సంవత్సరాలు, వృత్తి వడ్రంగి, మాజీ కౌన్సిలర్ని, రెసిడెంట్ ఆఫ్ రెడ్డి కాలనీ, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా భూమి ఉన్నది. అట్టి భూమి విషయమై రేణుకుంట్ల కొమరయ్య, రేణుకుంట్ల సంజీవు కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతున్నది. వారికి అక్కడ భూమి ఉన్నది, ఆ భూమితోని వీళ్ళకి గొడవ జరుగుతుంది. రెండు పేర్లు చెప్పారండి, రేణుకుంట సందీప్, రేణుకుంట కొమరయ్య, సంజీవ్. ఈ కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతుంది. దౌర్జన్యంగా మా భూమిని కాజేసే ప్రయత్నం చేస్తుండగా మేము సివిల్ కోర్టుకు వెళ్ళినాము. మాకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అట్టి భూమి ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో నా భర్త నాగవెల్లి రాజలింగమూర్తిని చంపితేనే భూమి దక్కించుకోగలమని నిన్నటి రోజు అనగా తేదీ 19/1/2025 సాయంత్రము సుమారు 7 గంటలకు భూపాలపల్లి పట్టణంలో TBGKS ఆఫీసు దగ్గరలో నా భర్తని 2 వీలర్ మీద వస్తుంటే అడ్డగించి రేణుకుంట్ల సంజీవ్ సన్ ఆఫ్ సాంబయ్య, 35 సంవత్సరాలు, రెసిడెంట్ ఆఫ్ భూపాలపల్లి, 2 పింగళి షమంత్ అలియాస్ బబ్లు, 24 సంవత్సరాలు, 4 మేరే కుమార్ తర్వాత కొత్తూరి కుమార్ అనే 4 వ్యక్తులు 2 బండ్ల మీద వచ్చి ఇనుప రాడ్డులతో తల మీద కొట్టి కడుపు భాగంలో కత్తితో పొడిచి కిరాతకంగా నా భర్త అయిన నాగవెల్లి రాజలింగమూర్తిని 50 సంవత్సరాల వయసు అతన్ని చంపినారు. ఇట్టి ఘటన చూసి మాకు తెలిసిన వాళ్ళు చెప్పగానే వెంటనే భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి వెళ్ళేసరికి అప్పటికే నా భర్త చనిపోయి ఉన్నాడు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మరియు ఇట్టి హత్య వెనుక ఉండి ప్రోత్సహించిన వారందరినీ గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోగలరు. తర్వాత ఇంకొకటి యాడ్ చేసినారు, ఇట్టి ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయము ఏమైనా ఉన్నదేమో అనే అనుమానము ఉన్నది. ఇట్టి హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని ప్రార్థన. ఇప్పుడు ఇది దీని మీద పోలీస్ ఆఫీసర్, SHO ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారో FIR నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ పంపించినారు. అయితే ఇందులో స్పెసిఫిక్ కారణం చెప్పినారు. ఏ కారణం చేత ఎవరితో కొట్లాట ఉన్నది, మాకు ఎవరు ఆమె భర్తను చంపాలనుకున్నారు, ఏ కారణం చేత చంపాలనుకున్నారు, వారి పేర్లతో సహా స్పష్టంగా ఒక FIR రాసిస్తే ఆ ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకున్నారు. ఈ నమోదు చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎక్కడ కూడా ఏ పొలిటికల్ నాయకుడి పేరుని ప్రస్తావించలేదా. చివరికి లాస్ట్గా ఇదంతా ఇన్సిడెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె ఏం చెప్పిందనంటే
ఏవైనా ఉంటే కొంతమంది రాజకీయ నాయకుల హస్తము ఉన్నదేమో, దాని మీద కూడా దర్యాప్తు చేయమని చెప్పింది. ఎవరు అనేది లేదు, ఎందుకు అనేది కూడా చెప్పలే. రాజకీయ నాయకుల పేరు చెప్తూ ఆమె ఇందుకోసము అనేది చెప్పలే, కానీ హత్య ఎందుకు జరిగింది అనేది మాత్రం స్పష్టంగా చెప్పింది. మాకు భూమి ఉన్నది పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో, దానికి సంబంధించి 2 కుటుంబాలతోని మాకు గొడవ జరుగుతూ ఉంది. మేము కోర్టులో కేసు వేసినాము, ఆ కేసు జడ్జిమెంట్ రాబోతుంది, మాకు విశ్వాసం ఉంది అది మా ఫేవర్లోనే వస్తుంది అనేది. అది అందుకని ఆయనను చంపేస్తే వాళ్ళు ఆ భూమి దక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో 4 కర్రలతోని కత్తులతోని దాడి చేసి చంపేసినారని స్పష్టంగా ఆమె పేర్కొన్నది. వాటి మీద చర్య తీసుకోమని చెప్పింది. కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ అదే పనిగా కాళేశ్వరం కేసేసినారు. కొంతమంది మీద ఆరోపణలు చేసినాడు ఈయన, కాబట్టి వాళ్ళే దీని వెనుక ఉన్నట్టుగా కథనాలు నడిపించినారు. కాళేశ్వరం మీద అతను ఒక కంప్లైంట్ వేసినాడు. ఆ కంప్లైంట్ కోర్టు కొట్టేసింది. కొట్టేసిన కంప్లైంట్ మీద ఆయన రివిజన్కి పోయినాడు. ఆ రివిజన్ మీద హైకోర్టులో పిటిషన్లు ఫైల్ అయినాయి. పిటిషన్లలో స్పష్టంగా అది స్టే ఇచ్చినారు. దాని మీద అది కాకుండా పక్కన పెట్టండి. అది కాకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ మీద ఒక కమిషన్ వేసినారు. తరువాత కాళేశ్వరంకి సంబంధించిన ఒక కమిషన్ వేసినారు. ఈ కమిషన్లన్నిటికీ చట్టానికి లోబడి కమిషన్కి కోఆపరేట్ చేస్తున్నారు కదా, అందరు చేస్తున్నారు. తరువాత ఇదొక్కటే కాదు, ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారనంటే, ఇట్లాంటి ఒక దురదృష్టకరమైన విషయం అండి. ఎవరైనా ప్రాణం పోయిందని అంటే చాలా దురదృష్టకరం విషయం. దానికి ఎవరైనా బాధపడాల్సిందే, మేము కూడా అంతే బాధపడతాం. కానీ ఒక సామెత ఉంటుంది, ఉచ్చగుంటలో చేపలు పడతారని. అసలు ఇట్లాంటివి ఒక దురదృష్టకరమైన సంఘటనని రాజకీయం చేయాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళని ఏమనాలండి? వీళ్ళని చెప్తాను, ఈ మనస్తత్వం ఎవరికి ఉన్నది, వీళ్ళెవరు. ఇవాళ ఒక అధికారంలో ఉన్న ఒక మంత్రి కూడా అవాకులు చెవాకులు మాట్లాడినారు. ఆ మంత్రి ఈ వాజ్ కన్విక్టెడ్ వన్స్ బై కోర్ట్, క్రిమినల్ కోర్టు కన్విక్ట్ చేసింది. 4,300 4,000 పైచిలకు అతను కన్విక్షన్కి సెంటెన్స్ ఏదైతే ఉందో ఫైన్ పే చేసినాడు. ఆ తర్వాత అప్పీల్కి పోయింది, అది వేరే విషయం. ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఏ రకంగా మాట్లాడతావు? పలానా వ్యక్తి ఉన్నాడు దీని వెనకాల, పలానా వ్యక్తి ఉన్నాడు దీని వెనకాల, నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే బురద జల్లడం అన్నట్టు. బురద జల్లే కార్యక్రమం, ఒక విషాదకరమైన ఒక విషయం జరిగితే దాంట్లో నుంచి కూడా రాజకీయం చేయాలనుకునే వాళ్ళని ఏమంటారండి? వల్చర్స్ అంటారు. దుర్మార్గం అంటే దీనికి ఒక అంతులేని దుర్మార్గం అన్నట్టు. మీరు అన్ని విషయాలలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడండి. ఏ ఒక్క విషయంలోనైనా ప్రామిస్ చేసిన ఒక్క విషయంలోనైనా మాట నిలబెట్టుకున్నారా? ఓటర్లని దుర్మార్గంగా మోసం చేసినారు. ఎక్కడ లేని వాగ్దానాలు చేసినారు. అరాజు పాటలు పాడినారు. గత ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తుంటే సంక్షేమానికి సంబంధించిన పెన్షన్లు వృద్ధులకు కానివ్వండి, ఒంటరి మహిళలకు కానివ్వండి, మిగతా వాళ్ళకి అనేక కేటగిరీస్ పీపుల్కి ఇస్తున్నప్పుడు 4,000 ఇస్తామని మాట్లాడినారు. ఇస్తున్నారా? అయితే చెల్లని నాణ్యాన్ని చెల్లించే దానికోసము విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారండి. వాళ్ళు బ్రోకర్స్ కూడా కాదు, బ్రోకర్ అనే పదానికి కూడా పరువు తీసే పద్ధతిలో ఉంటారు వాళ్ళు. ఆడ జాగా ఉండదు, దానికి టైటిల్ ఉండదు, కానీ దాన్ని ప్లాటింగ్ చేసినట్టుగా పేపర్లు చూపించేసేసేసి అక్కడ ఆ చేతిలో వైకుంఠాన్ని చూపించి అమ్ముతారు. ప్రజలు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి వీళ్ళకి అనిపించరు. ఎగ్జాక్ట్గా అట్లనే చేస్తుంది ఆ కాంగ్రెస్ నాయకత్వం. ఇప్పుడు అంటే వీళ్ళు కనిపించరండి. తర్వాత వాడికి రావాల్సిన లాభం డబ్బు తీసుకుంటారు, మోసం చేసి డబ్బు తీసుకొని రియల్ ఎస్టేట్ అంటే పద్ధతి లేని పద్ధతుల్లో ఒక క్రిమినల్స్ చేసే యాక్టివిటీలో ఎట్లా ఉంటుంది అంటే మోసం చేస్తారు, డబ్బు తీసుకుంటారు, గాయబైపోతారు.
చీటర్స్ అంటారు వాళ్ళని, బ్రోకర్స్ కాదు. ఈ వీళ్ళు కూడా అదే పద్ధతిలో రాష్ట్ర ప్రజలందరిని మోసం చేసిండ్రు. అది ఇస్తాము, ఇది ఇస్తాము, 420 వాగ్దానాలు చేసిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చినారు. సోనియా గాంధీ గారి సంతకం, రాహుల్ గారి సంతకం, ఈ సంతకం పెట్టేసినారు. సంతకం పెట్టేసి ప్రతి ఒక్కళ్ళకి కార్డులు ఇచ్చినారు. కార్డులు ఇచ్చి మీరు నమ్మమని చెప్పినారు. పాపం వాళ్ళు స్త్రీలైతే మనకు అందరికీ 2500 వస్తుందని పాపం వాళ్ళు నమ్మి ఓటేసినారు. రైతులు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని నమ్మి ఓటేసినారు. రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా పేరు పెట్టి 15,000 ఇస్తాడు, 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇవ్వాలని మాట్లాడిన ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళకి PCCI ప్రెసిడెంట్గా మాట్లాడిన అనేక టేపులు ఉన్నాయి.